పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో లారీ డ్రైవర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై పెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు కేసరి సదయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై జరిమానాలు శిక్షలు పేరుతో హింసకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను రద్దు చేసే వరకు దశలవారీ పోరాటాలు చేస్తామని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై అమలు చేస్తున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీ అనంతరం డ్రైవర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. డ్రైవర్ లైక్ కదా డ్రైవర్ లైక్ కదా ఆల్ ఇండియా యూనియన్ ఐక్యదా ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో రామగుండంలో లారీ డ్రైవర్లు, అలాగనే ఐఓసి డ్రైవర్లు, అలాగనే పూర్తి డ్రైవర్లు, ఇంకా ఇతర సంఘాల డ్రైవర్లు, ప్రతి డ్రైవరు ఈరోజు ఈ యొక్క హిట్ అండ్ రన్ కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఎత్తివేయాలని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దానిలో పొందుపరిచింది 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష. ఏదైతే చట్టము అమలు చేశారో దాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రామగుండం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి మా యొక్క వినతి పత్రం మరి కలెక్టర్ గారికి డ్రైవర్ల పక్షాన ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఇలా రామగుండం నుంచి బయలుదేరడం జరిగింది. ఇంకా మా డ్రైవర్ సోదరులు అనేకమైన మంది మరి రామగుండం టర్నింగు, అలాగనే ఐఓసి, ఇంకా పెద్దపల్లి నుంచి తరలి రావడం జరుగుతుంది. ఈ యొక్క బైకు ర్యాలీ ద్వారా పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా డ్రైవర్లపై ఈ చట్టం పెట్టిందో హిట్ అండ్ రన్, దాన్ని వెంటనే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ డ్రైవర్ యూనియన్ నుంచి. దీనికి గాను ఈరోజు రామగుండం వచ్చి మరి డ్రైవర్లు, ఆల్ డ్రైవర్ యూనియన్ ప్రతి ఒక్క డ్రైవరు 3 చక్రాల బండి నుంచి 36 చక్రాల వాహనం వరకు ఈరోజు ఈ స్ట్రైక్లో పాల్పొందుతారు. ఒకవేళ దీన్ని వెంటనే